సూక్తులు చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు. అందులో అంటారు, ఏదో మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం, చింతా సమన్నాస్తి శరీర ఖేదనం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. మాతా సమన్నాస్తి శరీర పోషణం, అమ్మలా ఈ శరీరాన్ని పోషించేవాళ్ళు లేరు. పసితనంలో దీనికి పాలిచ్చి పోషించింది అమ్మ. ఆ అమ్మ లేని నాడు ఈ శరీరం ఎలా నిలబడుతుంది? మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం. ప్రేమతో అన్నం పెట్టడం వరకే కాదు, అసలు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆవిడ ఎదురొచ్చి, రండి వచ్చారా, ఎంత ఆలస్యమైపోయిందో అని తాపత్రయపడి వడ్డిస్తుందే. ఆమె లేనినాడు అందరూ తలుపులేసుకు పడుకుంటే పెద్ద ఆయన రాలేదు, వచ్చేదో తింటారు లేని ఆ పలహారం చేసే బల్ల మీద పెట్టి మూత పెట్టేసి కొడుకు కోళ్ళు అందరూ పడుకుండిపోతే తాను ఇంటికి వెళ్ళిన తరువాత ఆ పిలిచే మనిషి లేదనుకోండి, లోపలికి వెళ్ళి ఆ బల్ల మీద ఉన్న పళ్ళెం తీసి కూర్చుని పలహారం చేద్దాం అనుకున్న నాడు ఆమె ప్రేమ జ్ఞాపకానికి వచ్చిన తరువాత పురుషుడికి భోగమే ఉంది, జీవితమే ఉందండి. ఆమె లేనినాడు శరీరానికి సుఖమే ఉంది. ఆ ఒక్క మాట చాలా, అది దాటి నేను మాట్లాడకూడదు. కాబట్టి నీవే కదా నాకు ఇకిలేప్సితంబుల కవగతంబుల నర్చు కల్పతరువు, నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిచేర్చుచుండెడి ధైర్యలక్ష్మి. నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకుని జీవితంలో పరమ పవిత్రంగా బ్రతకాలని బ్రతుకుతూ ఉంటే, కావాలని అసూయ పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టాలని ఎవరో ప్రయత్నించినా, నా జీవితంలో ఉద్ధాన పతనాలు వచ్చినా, నేను ఒక్కొక్కసారి చతికిల పడిపోయినా ఎందుకండి బెంగ పెట్టుకుంటారు అని భుజం తట్టి నన్ను పైకి లేపి నడిపించిన ధైర్యలక్ష్మి నువ్వు కాదు? నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి. చంద్రమతి రక్షించింది ఒకప్పుడు ఘోర దావానలం నుంచి. అలాగే నీవే కదా మౌని రుణబాధ తొలగించి పరువు నిల్పిన ఎట్టి భవ్యమతివి. నేను యథార్థంగా చెప్తున్నా, ఈ దేశంలో పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే మెళ్ళో బంగారం తీసి బెంగ పెట్టుకోకండి, తాకట్టు పెట్టి పిల్లాన్ని చదివించండి అని చదివించినటువంటి తల్లులు ఎంతమంది లేరు? భర్తకి అనారోగ్యం చేస్తే మెళ్ళో ఉన్నటువంటి నగలు తీసి కుదువ పెట్టి భర్తకి శస్త్రచికిత్సలు చేయించిన తల్లులు ఎంతమంది లేరు? భర్తకి అనారోగ్యం చేస్తే తన అందం చెడిపోతుంది, తాను అసహ్యంగా అయిపోతానని తెలిసి కూడా అలాంటి మొక్కచ్చా మొక్కకూడదా అని కూడా ఆలోచించకుండా ఏడుకొండల వాడికి తలనీలాలు కూడా ఇచ్చేసి బోడుగుండుకి గుడ్డగట్టుకు తిరిగినటువంటి ఉత్తమరాళ్ళైన ఇళ్ళాళ్ళు ఆర్తి కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు? అలా నిజానికి పురుషుడు చెయ్యగలడా? ఏమో చేసే మహాత్ములు ఉండవచ్చు, నేను కాదని ఎందుకు సిద్ధాంతం చేయాలి? అంత గొప్పదే భార్య అంటే, ఆమెని అంత తృణప్రాయంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? చటుక్కుని ఆమెకి విడాకులన్న మాట ఎలా అనగలుగుతున్నావు? ఆమె ఎందు ఏ బలహీనత ఉందో అది కదా నువ్వు ప్రేమించడానికి కారణం కావాలి. నా కడుపున పుట్టిన బిడ్డల్లో ఒకళ్ళకి ఏదైనా చాలా తీవ్రమైన అనారోగ్యం ఉందనుకోండి, అయ్యో బలహీనుడు అని నేను అందుకు కదా ప్రేమిస్తాను. అయినప్పుడు అయ్యో పాపం అమాయకురాలు, దీనికి బలహీనత ఉందని కదా నేను ప్రేమించాలి. ద్వేషించడానికి ఎందుకు కారణం అది అవ్వాలి? నీ భార్యనే నువ్వు గౌరవించలేని నాడు, నీ భార్యనే నువ్వు ప్రేమించలేని నాడు, నీ భార్య పట్ల ఆ గౌరవం లేని నాడు నువ్వు ఎవరిని గౌరవించగలవు? సమాజంలో ఎలా గౌరవిస్తావు? అదొక్కటి అర్థం చేసుకుని నువ్వు సమన్వయం చేసుకుని నీ పొదివిట చేర్చుకోలేని నాడు నువ్వు ఎవరి లోపాన్ని ఒప్పుకొని నీతో కలిపి చేర్చుకుంటావు? నీతో నేను యామని నమ్మి స్నేహం చేయను, నీ నీడలో నిలబడ్డం నాకు సాధ్యం కాదు. కాబట్టి భార్యామూలమిదం గృహం, ఇంతకన్నా ఏం చెప్పాలండి? సమస్త కావ్య పురాణములలో వాళ్ళ గౌరవం గురించి మాట్లాడాలి. అది ఈ జాతి గొప్పతనం. భార్య అంటే ఈసడించమని ఏ శాస్త్రంలో చెప్పాల, అంత గౌరవించారు. పరమేశ్వరుడంతటి వాడు దేహార్థ భాగం ఇచ్చాడు, బ్రహ్మగారంతటి వాడు నాలుక మీద పెట్టుకున్నాడు, విష్ణు అంతటి వాడు గుండెల మీద పెట్టుకున్నాడు, నేనెంతటి వాడిని కాదని చెప్పడానికి. కాబట్టి ఏలినవాని దైవము ఆలిని బంధువులను, బంధువులు అంటే అది మన అనుబంధంతో కూడుకున్నది కాదు, భగవంతుడిచ్చిన అనుబంధం. ఇందులో ఒక చమత్కారం ఉంటుంది. పుట్టుకతో కొన్ని బంధాలు వస్తాయి, తర్వాత కొన్ని బంధాలు కలుస్తాయి.
వీటిని జార్చుకోకుండా నిలబెట్టుకోవడం నీకు రావాలి. దేనితో ఎలా ఉండాలో ఆ మర్యాద నీకు తెలియాలి. అనుబంధం ఏర్పడడం గొప్ప కాదు, బంధుత్వం ఏర్పడడం గొప్ప కాదు, బంధుత్వాన్ని గౌరవించడం గొప్ప. నా తండ్రి గౌరవించాలి, నా తల్లి గౌరవించాలి, నా తల్లికి అక్కగారు గౌరవించాలి, నా తల్లికి చెల్లెలు పినతల్లి గౌరవించాలి. ఇవన్నీ గౌరవిస్తూ వెళ్ళడం అలవాటైతే జీవితంలో కొత్తగా బంధాల్ని కలుపుకుని గౌరవించడం నీకు అలవాటు అవుతుంది. అసలు తోడబుట్టిన చెల్లితో అనుబంధం లేదు, తోడబుట్టిన చెల్లితో బావగారితో అనుబంధం లేదు, తోడబుట్టిన తమ్ముడితో అనుబంధం లేదు, మరదలితో అనుబంధం లేదు, కొత్తగా వచ్చిన చెల్లెలితో బావగారితో నాకు ఎలా ఉంటుంది? ఇది ఒక్క గొప్ప సంతోషం జీవితంలో. భగవంతుడిచ్చిన అపూర్వమైన కానుక. నీకు ఒక చెల్లినిచ్చాడు, ఇప్పుడు ఇంకో చెల్లినిచ్చాడు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, పురుషుడికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత గొప్ప కానుకలు రెండు ఇస్తాడు ఈశ్వరుడు. ఏమిటా రెండు కానుకలు అంటే అల్లుడితో భోజనం, మనవడితో ఆట. ఈ రెండు గొప్ప కానుకలు. ఈశ్వరుడు ఇంత గొప్ప కానుకలు ఇచ్చాడు. ఇవన్నీ దూరం చేసుకుని ఏవో కారణాలకు బ్రతుకుతానంటే ఆయన ఏం చేస్తాడండి? ఆయనదా తప్పు? అనుబంధములను గౌరవించడం నేర్చుకో. పరమ ప్రేమ పురస్సరంగా కలిసి మెలిసి జీవించడం నేర్చుకో. బంధుత్వములను కాపాడుకో, రక్షించుకో. మనసుని నిగ్రహించడంలో అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే, మీరు ఏది వింటున్నారన్న దాని మీద మీ మనసు బాగా ప్రభావితం అవుతుంది. మీరు ఏది విన్నారో అది మిమ్మల్ని ప్రభావితుల్ని చేస్తుంది. మనసు ఏది పట్టుకుందో అది కలలో చూపిస్తుంది. అందుకే బాగా ప్రభావితం చేసేది ఏదంటే వాక్కు. ఆ వాక్కు మిమ్మల్ని మోసం చెయ్యాలన్నా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది మీరు బాగా పట్టుకోవాలి సుమా. మిమ్మల్ని మోసం చెయ్యాలి అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు మీతో కఠినంగా మాట్లాడడం కుదరదు. మిమ్మల్ని బతిమాలి బామాలి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించి మాట్లాడాలి. అప్పుడు ప్రేమ ఉన్నదా చెప్పడం కష్టం, అది ప్రేమేనా చెప్పడం కష్టం. కానీ మరి ఎలా? అసలు మనిషి వినవలసి వస్తే మధ్యలో మాట్లాడకుండా ఎవరి మాటలు వినాలి అంటే ప్రేమ కలిగిన వాళ్ళ మాట వినాలి. అందుకు కదు విదురుడు ఒక గంభీరమైన మాట వేసేశాడు, నిమ్మిగలవారి నొల్లరు, ప్రేమ గలవారి మాట వినడు. ఎవరు ప్రేమ గలవారు? నాదిగా అనుభవిస్తేనే నాకు తృప్తి కలుగుతుంది అంటే కామము. నాది కాకుండా పోతే నేను అంగీకరించాను, అది నాకే చెందాలి, నాది కావాలి. అది కామము కాదు. నాది కావడం అన్నది కాదు అక్కడ ప్రధానం, అది ఎప్పుడూ బాగుండాలి. అది ప్రేమ. ప్రేమకి పర్యాయ పదాలుగా భగవంతుడు కొంతమందిని తయారు చేస్తాడు. ఎందుకు తయారు చేస్తాడంటే వ్యక్తికి అభ్యున్నతేది ఎలా కనిపెడతాడు నాకు చెప్పండి. ఓ 25 సంవత్సరాలు వస్తే తప్ప పరిణితి రాదు. ఎవరు ప్రేమ కలిగిన వారు ఎవరు ప్రేమ లేని వారు ఎలా పట్టుకుంటాడు? ఈలోగా కొంప మునిగిపోయిందిగా. ఎవరో ఒకడొచ్చి చెప్పేసిన మాటలకి జీవితం పాడైపోయిందిగా. మరి ప్రేమ కలిగిన వారు వీళ్ళు అని నిశ్చయం చేసుకోవడం ఎలా అంటే, భగవంతుని యొక్క రూపములు భూమి మీద తిరుగుతాయి. భగవంతుడే భూమి మీద తిరుగుతాడు. అది ఏ రూపాలలో తిరుగుతాడో వేదం చెప్పింది. మాతృదేవో భవ, అమ్మ భగవతి అయి ఉన్నది. భగవతి అమ్మగా తిరుగుతున్నది, అమ్మవారే అమ్మగా తిరుగుతున్నది. అందుకే అమ్మ ప్రేమకు పరాకాష్ఠ. ఈ లోకమునందు ప్రేమకు ఎవరు మారు పేరు అంటే అమ్మ. అందులో ఎంత తెలుసు అన్న మాట ఉండదు. బిడ్డ హితానికి ఎంత మంచి మాట అయినా అమ్మ చెప్పగలదు. అందుకే అమ్మ మాట వినాలి. ఒక పరిణతికి చేరిపోయేంత వరకు ఎంత అమాయకురాలైనా అమ్మ మంచి మాటలే చెప్తుంది. నువ్వు ఒక స్థితికి వెళ్ళాక అప్పుడు అమ్మ అమాయకురాలు, ఇంకా ఈ స్థితిలో అమ్మ నాకు చెప్పగలిగినంత ప్రజ్ఞావంతురాలు కాదు అనుకుంటే అప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించి తెలుసుకోవాలో నీకు పరిణతి కలుగుతుంది. పాపం అమ్మ అమాయకురాలు, ఇంత పెద్ద విషయంలో అమ్మ సలహా చెప్పలేదు అనుకుంటే ఎవరి మాట వినొచ్చో నీకు తెలుసు. అందుకే మొదటిది అమ్మ, రెండవది ఎవరు? నాన్న. మాతృదేవో భవ పితృదేవో భవ. తండ్రి దైవంతో సమానం. దైవంతో సమానం ఏమిటి? దైవం. అందుకే యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలో ఒక మంత్రం చెప్తారు.
నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని నమః శంకరాయ చ అంటారు. అందులో శంకరునకు నమస్కరించుచున్నాను. ఎవరు శంకరుడు? శంకరోతీతి శంకర. పరమశివుడే తండ్రి రూపంలో భూమి మీద తిరుగుతుంటాడు. తనవన్నీ ఇచ్చేసిన కొడుకుని కాపాడుకోవాలని నిరంతరము కోరుకుంటుంటాడు. అందుకే శివుడు తండ్రిగా వస్తాడు. కాబట్టి తండ్రి మాట విను. తర్వాత ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలము శిష్య హితయోజ్యత సతతం, నా శిష్యులు వృద్ధిలోకి రావాలి, నా శిష్యుల జీవితం పండాలి అని తన ఊపిరిని వ్యయం చేసి తన ఆయుర్దాయాన్ని తగ్గించేసుకునేవాడు ఎవరంటే గురువు. గురువు ఏ ప్రతిఫలాన్ని ఆశించడు. ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా గురువు ప్రవర్తిస్తాడు కనుక గురువు ప్రేమైకమూర్తి. కాబట్టి జీవితంలో గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఒక వయస్సులో మనం అసలు ఎవరి మాట వినాలి అనేటటువంటిది మనకి తెలియని పరిస్థితుల్లో మనం ఎవరి వైపో ఆకర్షణ పొంది పాడైపోకుండా భగవంతుడే మన కొరకు ఎప్పుడూ మన దగ్గర ఉండేవాళ్ళు, మనని ప్రేమతో ఒడిసి పట్టేవాళ్ళని ముగ్గురిని సిద్ధం చేశాడు. కన్నతల్లి, తండ్రి, వీళ్ళిద్దరూ కలిపి చూపిస్తారు. గురువు అనేక సందర్భాల్లో తల్లి తండ్రే గురువుగా ఉంటారు. అందులో దోషం కూడా ఏం లేదు. ఒక పరిణతి వచ్చింది. ఒక పరిణతి వచ్చిన తరువాత కూడా నువ్వు నిష్కారణమైన ఆకర్షణలకు లోనైపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది. శాశ్వతమైనటువంటి అపకీర్తిని మూట కట్టేసుకుంటాడు. అలా నువ్వు ఆకర్షణల వైపుకి వెళ్ళిపోకుండా ఉండాలి. అంటే నువ్వు ఎప్పుడూ కూడా నీకు హితం చెప్పగలిగిన వాళ్ళు, సమాజంలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు, సమాజ హితాన్ని ఆకాంక్షించి ప్రవర్తించినటువంటి వారిని, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మధ్యలో ఉండాలి ఇప్పుడు. అంటే చూడండి, దొంగతనానికి వెళ్ళేవాడు ఒంటికి నువ్వులు రాసుకుంటాడు, లేకపోతే ఆమదం రాసుకుంటాడు. ఎందుకంటే చటుక్కున పట్టుకున్నా జారిపోవడానికి. అలా సమాజంలో చటుక్కున ఎవరి నీడో నీ మీద పడి నువ్వు ఆకర్షణకి వశపడకుండా ఉండాలి అంటే నీకు నువ్వు ఒక నిరోధక శక్తిని కల్పించుకోవాలి. అది ఎలా కల్పించుకోవాలి అంటే పెద్దలైన వారి మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఎలా కుదురుతుంది? పెద్దలైన వారి మధ్య ఎలా ఉంటావు? నేను కార్యాలయానికి ఎడతాను, అక్కడ ఒక మర్యాద ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఏమండి నన్ను ఎవరన్నా పాడి చేసేస్తారేమో, అందుకని నా చుట్టూ నలుగురు పెద్దవాళ్ళని పెట్టుకుంటానండి, వాళ్ళు నాకు హితం చెప్తుంటారండి అంటే కుదురుతుందా? కుదరదు. అప్పుడు స్వామి వివేకానంద నీతో పుస్తకం ఒకటి పట్టుకెళ్ళు, ఏమవదు, ప్రమాదం ఏం సంభవించదు. నీ సొరుగులో వివేకానందుడి పుస్తకం ఒకటి పెట్టుకో. ఎప్పుడైనా నువ్వు దారి తప్పుతున్నావేమోనని నీకు అనుమానం వచ్చినా, అసలు ఆ అనుమానం రాకుండా నీకు మధ్యలో ఓ 10 నిమిషాలు వ్యవధానం కలిగిన ఆ పుస్తకం తీసి ఒక్క పుట తిప్పుతుండు. ఇంటి దగ్గర ప్రతిరోజు ఒక్క అరగంట మహాత్ములు చెప్పిన విషయాలు ఒక్క అరగంట చదువుకో. రాత్రి కూడా ఒక్క అరగంట మంచి పుస్తకాన్ని తీసి పఠనం చెయ్యి. నీకు ఏది నచ్చిందో దాని ముందు 2 తెల్ల కాగితాలు ఉంటాయి, అక్కడ వ్రాసి ఆ పుట సంఖ్య వేసుకో, అట్టి పెట్టుకో. ఇప్పుడు నువ్వు ప్రభావితుడు అవుతుంటావు. మీకు కొన్నాళ్ళకి తెలిసిపోతుంది ఎవరి మాటలు వింటున్నప్పుడు మీ మనసు విశాలమవుతోంది, ఎవరి మాటలు వింటున్నప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒక మెట్టు పైకి ఎక్కగలుగుతున్నారు, మీకు పరిణితి కలుగుతోందో వారి మధ్యలో మీరున్నట్టే. ప్రతిరోజు కాసేపు పుస్తకాన్ని చదవడం లేదా మంచి మాటలు వినడం మీకు అవకాశం ఉందనుకోండి, అటువంటి మంచి మాటలు ఎక్కడ వినపడుతున్నాయో అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చుని బహుశ్రద్ధగా ఆ మాటలను వినడం, మనసుకి పట్టించుకుని వాటిని లోపల తిప్పుకుంటూ ఉండడం చేస్తున్నారనుకోండి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. ఎందుకో తెలుసా? మనసు అనేటటువంటిది ఎప్పుడైనా సరే లాగకూడని విషయం వైపు జీవితంలో ఒక్కసారి లాగిందనుకోండి, ఒక్కొక్క పొరపాటు
ఒక్కసారేనండి చేశాను అంటే అది జీవితంలో క్షమార్హమైన పొరపాటు అయ్యేది కాదు. ఒక మంచి విషయం జరుగుతుంది అన్నారనుకోండి, నాకు ఏ ప్రతిబంధకం రాకుండా అవన్నీ నేను వినేటట్టుగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక అని కోరుకుంటారు ముందే. అంటే అదొక మంచి మనస్సు, అది భగవంతుడు ఇవ్వాలి. అది మనం కోరుకుంటే వచ్చేది కాదు. అందుకే కొన్ని కొన్ని మాటలు మనసులో అలా జ్ఞాపకం ఉండి అవతల వారి మీద చాలా ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడడానికి కారణమవుతాయి. అవి ఏదో కూడబలుక్కుని తయారయ్యి వచ్చి మాట్లాడదామంటే మాట్లాడే మాటలు కావవి. అవి మనసులోంచి ఒక్కసారి ఉప్పొంగి రావాలి ఆ మాట. అది ఎంతో సంతోషంగా ఉంటుంది. వీళ్ళు ఎదిగిన శిష్యులు, వీళ్ళకి ప్రాజ్ఞత ఏర్పడింది అని ఇన్ని వేల గంటలు నేను కష్టపడినందుకు ఒకళ్ళు అలా తయారయ్యారు అని ఎంత సంతోషానికో కారణమవుతుంది. కాబట్టి అది మనసుకి అలవాటైందనుకోండి, అది మీ పనుల మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఇందులో ఒక లక్షణం ఉంది. వినడం ఒక్కటే ప్రధానం కాకూడదు, అది ఆచరణాత్మకం కావాలి. శుచీంద్రంలో ధర్మరాజు గారి విగ్రహం ఉంటుంది. మీరు చెవిలో చీపురు పొల్లు ఎట్టారనుకోండి, ఇట్టించి వస్తుంది. ఎందుకంటే అలా ఉంటుందంటే ధర్మరాజు గారి విగ్రహానికి చెవిలో చీపురు పిల్లలు ఎట్టండి అంటారు. శుచీంద్రం వెళ్తే ధర్మరాజు గారి చెవిలో నేను ఎందుకంటే చీపురు పుల్ల ఎట్టడం అంటే, కాదు కాదు పెట్టండి అంటారు. పెడితే ఇటు నుంచి చీపురు పుల్ల అటు వచ్చేస్తుంది, తీసేయమంటారు. ఏమర్థమైంది మీకని అడుగుతారు. ఏమర్థమైంది అంటే పొల్లు మాట అయితే వదిలేయి, పనికొచ్చేదైతే ఇట్నుంచి ఇటు వెళ్ళకూడదు, ఇట్నుంచి ఇటు వెళ్ళిపోవాలి, గుండెల్లోకి వెళ్ళిపోయి ఆచరణాత్మకం కావాలి. అది ధర్మరాజు అంటే. అలా తయారవు అంటారు. కాబట్టి ఇది 2 మెట్లు. ఆ మెట్లు ఎక్కడం అలవాటైందనుకోండి, ఆఖరి శ్వాస వరకు జీవితం భద్రంగా ఉంటుంది. అదే కీర్తికి కారణమవుతుంది. స్వర్గలోక నివాసం మనిషికి ఎంతకాలం ఇస్తారంటే, ఆయన పేరు ఈ లోకంలో ఎంతకాలం వినపడుతుందో, ఎంతకాలము కీర్తిని పొంది ఉంటాడో అంతకాలము స్వర్గలోకవాసానికి అర్హుణ్ణి చేస్తారు. కాబట్టి మనిషి కీర్తిని సంపాదించాలి ప్రయత్నపూర్వకంగా. యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఒక కీర్తి రావాలి అంటే అది ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు. అసిధారావ్రతం. జీవితంలో కష్టపడాలి, బాగా ఆచరించాలి, బాగా పట్టుకోవాలి. ఇది కూడకూడని వారితో కూడారనుకోండి, చెప్పడం గొప్ప కాదు, ఏది లోకమునకు సారవంతమైన మాటో అటువంటి మాట చెప్పగలగాలి. దానికి మనం వెతుక్కోక్కర్లేదు కొత్తగా. అందుకొరకే వ్యాసుడు భారతాన్నిస్తే, భాగవతాన్నిస్తే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఇచ్చారు. మీరు ఎన్ని మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నారో అన్ని మంచి మాటలు మంచి పుస్తకాల్లో ఉంటాయి. ఆ పుస్తకాన్ని ఆధారం చేసి చెప్పగలిగితే చాలు, దాన్ని చదువుకుని అర్థం చేసుకోగలిగితే చాలు. విదురు నీతి ఏం కావాలి? పాఠశాలలలో ఉపవాచకం కావాలి. విదుర నీతి అందరూ తెలుసుకోవాలి, అందరూ చదవాలి. కథ చాలా సౌకర్యం, నేర్చుకోవచ్చు. కానీ ఇటువంటివి జీవితంలో బాగా తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడమే మనిషి అభ్యున్నతికి హేతువై ఉంటుంది. నిమ్మిగలవారి నొల్లరు తమ్మొల్లని వారి వెనక తగులుదురు, అధికత్వం మెరిగి ఎరిగి తొడరుదురు, ఇమ్మెరుగని అట్టివార ఇబపురనాథ అని ధృతరాష్ట్రుడితో చెప్పి తరువాతి హితవాక్యాన్ని చెప్తున్నాడు. ధనమును, విద్యయు, వంశంబును దుర్మతులకు మదంబొనరించును, సజ్జనులైన వారి అడకువయును వినయము ఇవియ తెచ్చు ఉర్వీనాథ. ఎంత సారవంతమైన మాటలు, ఎంత గంభీరమైన మాటలు మాట్లాడతాడో విదురుడు. ధనమును, విద్యయు, వంశంబును దుర్మతులకు మదంబు ఒనరించును. ఇందులో 3 విషయాలు ప్రతిపాదన చేస్తున్నాడు విదురుడు. ఒకటి ధనము. అన్నిటికన్నా మదానికి మొదటి కారణం అదే. ధనము, విద్య, వంశము, ఈ 3 ఉన్నాయే, ఇవి గర్వం ఏర్పడడానికి చాలా తేలికైనటువంటి కారణాలు. ఎటువంటి వాడికి కూడా గర్వం ఏర్పడడానికి 3 కారణములై ఉంటాయి సాధారణంగా. కానీ ఎవరు వివేకవంతుడో అటువంటి వాడి విషయంలో మాత్రం ఇవే వినయమునకు, మంచి నడవడికి కారణమవుతాయి. ఇప్పుడు వస్తువు తప్ప, వస్తువుని పొందిన వాడి యొక్క మనసులో తప్ప, అంటే వస్తువునందు కాదు దోషం, ఆ వస్తువును పొందిన వాడి మనసులో దోషం ఉంది. ఆ మనసులో దోషం తొలగిందనుకోండి, వస్తువు మిమ్మల్ని పాడు చేయదు. ఇప్పుడు
ఒక బ్లేడు పట్టుకెళ్ళి నాకు ఇచ్చారనుకోండి, ఇది బ్లేడు తెగిపోతుంది, ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే వాడుకుందామన్నా బ్లేడు తీసుకెళ్ళి ఎవరికి అందకుండా ఓ భద్రమైన చోట పెడతాను. అది పట్టుకెళ్ళి ఓ పసిపిల్లడికి ఇచ్చారనుకోండి, 5 నిమిషాల్లో వాడు ఒళ్ళు తెక్కోసుకుని నెత్తురంతా కార్చేసుకుంటాడు. బ్లేడుది తప్ప బ్లేడుది వాడుకోవడం రాని వ్యక్తి యొక్క పరిణతి ఎందు దోషమా అంటే పరిణతి దోషం. అవే ఆ మూడే ఒకడికి మరింత వినయాన్ని ఇస్తున్నాయి, ఒకడిని మరింత నాశనం చేసేస్తున్నాయి. అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం చేత కాకపోతే నిన్ను ఎత్తగలిగిన వస్తువు కూడా నిన్ను పాడు చేయడానికే పనికొస్తుంది. కాబట్టి ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడం రావాలి. ఇందులో 2 సాధారణంగా పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి సాధన చేత మాత్రమే వస్తుంది. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారు. ఒకటి ఖాయంగా పుట్టుకతో వస్తుంది, రెండవది పుట్టుకతో వచ్చే అవకాశం ఉంటుంది, మూడవది ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టుకతో వచ్చేది కాదు, సాధన చేత మాత్రమే వస్తుంది. అటువంటి వాటిని 3 వర్గీకరించాడు విదురుడు. మన ప్రమేయం లేకుండా మన పుట్టుకతో వచ్చేది ఒకటి ఉంటుంది. ఏదది? నేను ఎక్కడ పుట్టానో దానికి సంబంధించినటువంటి నేను పుట్టిన స్థానమునకు సంబంధించిన గౌరవము నా గౌరవం అయిపోతుంది. మా ముత్తాతగారు మహాధార్మికుడు, చాలా గొప్పవారు. మా తాతగారు అంతకన్నా గొప్పవారు, మహానుభావుడు. మా నాన్నగారు చాలా చాలా గొప్పవారు. నేను కావాలని మా నాన్నగారి కడుపున పుట్టాలని అర్జీ పెట్టుకుని వచ్చానా? అటువంటి ముత్తాతకి, అటువంటి తాతకి, అటువంటి తండ్రికి చెందినవాడిగా, మునిమనవడిగా, మనవడిగా, కొడుకుగా రావడం నాకు భగవంతుడిచ్చిన అదృష్టం. అది పుట్టుకతో వచ్చేసింది నాకు. ఇప్పుడు అది నా గర్వమునకు కారణం కూడా కావచ్చు. అంత గొప్ప ఆయన కొడుకునండి నేను. మీరు లోకంలో చూడాలా, చాలా పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళకన్నా వాళ్ళ బిడ్డలే తప్పులు చేస్తుంటారు, వాళ్ళ వల్ల వాళ్ళకి అపర్యాద వస్తుంటుంది. ఎందుకని అంటే మా నాన్నగారు అంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. లేనినాడు మా నాన్నగారి గౌరవం పోతుంది కదా. ఆయన ఎంత కష్టపడి దాన్ని సంపాదించుకున్నదో నేను ఆయన గౌరవం నిలబెట్టద్దు, దానికి తగినట్టు నేను బ్రతకద్దు అనుకుంటే ఏం చేయదు. కానీ నేను ఆయన మనవణ్ణండి, నేను ఆయన కొడుకునండి అని విర్రవీగాడు అనుకోండి, ఆ విర్రవీగడం వల్ల వీడొక్కడు కాదు పతనమయ్యేది, వాళ్ళ గౌరవాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. అందుకే వంశంబును, ధనము, విద్యయు, ఈ 3. ఇందులో వంశం పుట్టుకతో వస్తుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అందులో నేను భాగస్వామిని, నేను దీనికి చెందినవాడను అని చెప్పడానికి నా అర్హత ఏమి? ఫలానా ఆయనకి నేను మునిమనవణ్ణి, ఫలానా ఆయనకి మనవణ్ణి, ఫలానా ఆయనకి కొడుకుని అని నేను చెప్పుకుని గర్వపడాలి అంటే నాకు ఏదో ఒక అర్హత ఉండాలి కదా. ఏ అర్హత వల్ల నేను అలా పుట్టగలిగాను అంటే నిర్ధారణగా చెప్పగలరా? అప్పుడు వినయము కలిగిన వాడైతే ఏమనాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం, అటువంటి తండ్రి కడుపున పుట్టేటట్టుగా చేసి ఆయన నెత్తురు నాలో ప్రవహించి అటువంటి వారిని సంతతము జ్ఞాపకం పెట్టుకోగలిగిన అదృష్టాన్ని నాకు ప్రసాదించాడు అనాలి. లేకపోతే రెండవ కోణం ఏమనాలి? నేను ఆయన కొడుకునండి విర్రవీగాలి. ఎక్కడ పుట్టింది అన్నది కాదు, ఒకవేళ నువ్వు పుట్టినది అంత గొప్ప స్థానం అయితే దాని గౌరవాన్ని నిలబెట్టాలని మరింత జాగ్రత్త పడడం నీకు చేత కానప్పుడు ఎక్కడ పుడితే మాత్రం ఆ గౌరవాన్ని నిలబెట్టగలవు నువ్వు? జాగ్రత్త పడడం నీకు అలవాటైతే నువ్వు ఎక్కడ పుడితే మాత్రం అది బురదైనా కూడా దానికి గౌరవం తేగలవు. తామర పువ్వుకి ఒక పేరుంది పంకజ అని. పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం అని అంటాం కదా కాలభైరవాష్టకం చేసినప్పుడు. పంకజాసన అంటే పంకము అంటే బురద, జ అంటే అందుండి పుట్టినది తామర పువ్వు, ఆసన అంటే దానిని ఆసనముగా కలిగినవాడు చతుర్ముఖ బ్రహ్మగారు. బురద నుండి పుట్టినది అని దానికి పేరు. బురద నుండి పుట్టినది అనగానే అవతల పడేస్తున్నావా? కాదు, ఏ బురదలో పుడితేనే అద్భుతం ఇది అని తీసి కళ్ళకద్దుకుని పట్టుకెళ్ళి భగవంతుడి పాదాల మీద పెడుతున్నావా? ఎక్కడ పుట్టినా అది ఎంత హేయమైన ప్రదేశమైనా దానికి గౌరవం తీసుకొచ్చింది తామర పువ్వు. మొగలి పువ్వు అయినా అహంకారముతో ప్రవర్తించింది కాబట్టి శివ పూజకి అనర్హమైంది. దాని వలన మొగలి అన్న పేరెత్తగానే ఏమంటారు?
శివపూజకి ఇది పనికిరాదు కదండి, ఎందుకండి శివుడంటే అంత గొప్పవాడు కదా, ఎవరి జోలికి వెళ్ళడు కదా, ఓ పువ్వుని ఎందుకండి శపించాడైనా అని అడుగుతారా? అడగగానే ఓ కథ చెప్పాలా శివమహాపురాణంలోంచి? ఇది తగుదనమ్మా అని ఎక్కడి నుంచి పడింది? శివుడి తల నుంచి పడింది. అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది. ఒప్పుకున్నందుకు ఏమైంది బ్రతుకు? పూజ లేకుండా పోయిందా? అది మొగలికి చెందిన పువ్వు అయింది కాబట్టి మొగలి పువ్వు అన్నందుకు మొగలి జాతి అంతా అప్రతిష్ట పాలైపోయిందా? బురదలో పుట్టినంత మాత్రం చేత తామర పువ్వుకి తక్కువతనం వచ్చిందా? బురదకి గొప్పతనం తీసుకొచ్చింది కదా, బురదలో పుట్టిందండి అని. ఇంత గొప్ప పువ్వు బురదలో పుడుతుంది అని బురదని కూడా ఎంతో గౌరవించవలసినటువంటి స్థితి కలిగి, ఆ తామర పువ్వు బురదలో పుట్టి అమ్మవారి పాదములకు చేరితే అమ్మవారు ఏం చేస్తుంది? మనని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారమన్న బురదలోంచి పైకెత్తే అమ్మవారి పాదపద్మమని మనం పిలుస్తున్నాం. కాబట్టి వంశము ఒకడికి జాగ్రత్తకు కారణము. అయ్యో నేను ఇలాంటి తప్పు పని చేస్తే, చెయ్యకూడని పని చేస్తే మా తాతగారు ఏ లోకంలో ఉన్న ఏడవరు, మా ముత్తాతగారు ఏడవరు, మా నాన్నగారు ఏడవరు, ఇటువంటి దౌర్భాగ్యుణ్ణి కన్నాను కదరా అంటారా? అనరా? ఏడుస్తారు కదా. 3 తరాల వరకు పితృస్థానంలో ఉండాలి కదా. ఒక గొప్ప వంశంలో పుట్టడం గర్వించడానికి కారణం కాకూడదు, భయపడడానికి కారణం కావాలి. భయం అంటే ఏ భయం? ఆరోగ్యవంతమైన భయం అయి ఉండాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.